రైట్ సొంత బావ చెల్లె ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిన వ్యక్తి కేటీఆర్ అని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. తప్పు చేసి విచారణకు రమ్మంటే బిల్డప్ డైలాగులు కొడుతున్నారన్నారు. అధికారం ఉన్నప్పుడు అందరి ఫోన్లు ట్యాప్ చేసి ప్రతిపక్ష నేతలను వేధించారన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు బీర్లా ఐలయ్య. పిట్టటిల్లైనటువంటి కేటీఆర్ గారు ఒక దుర్మార్గపు చర్య కొడుగట్టి సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ మీద పిలిస్తే ఏదో నేను ఘనకార్యం చేసినా నేను పోయి వాళ్ళనే ప్రశ్నిస్తా అని చెప్పి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నిజంగా కూడా కేటీఆర్ మాటలకు ఆశ్చర్యపోతున్నారు. అధికారం కోసం ఎంతపు నీచానికైనా ఒడిగట్టే కుటుంబం, అందులో ముఖ్యంగా కేటీఆర్ కుటుంబం. కేటీఆర్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎన్నో కుటుంబాలను కూల్చేసింది. భార్యాభర్తల ఫోన్లతో సహా, ప్రతిపక్షాల ఫోన్లతో సహా, ఆఖరికి తన సొంత బావను, సొంత చెల్లెను కూడా వదిలినటువంటి కేటీఆర్ దుర్మార్గుడు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరేం చేస్తున్నారు, ఎవరెవరు పార్టీలా ఏ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి సొంత భావం, మరి ఆయన 6 అడుగుల ఆజానుభావుడు, ఆయనకు తలకాయలు లేదు, దమాకు మోకాలలో ఉంది. నిన్న ఆయనను పిలిచి విచారణిస్తే నేనే వాళ్ళని ప్రశ్నించా అంటుండు. అరే మీ మామకు మీ బావమరిదికి నీ మీద నమ్మకం లేకనే కదా నువ్వేదైతే అప్పుడు ఎలక్షన్లలో కొంతమంది ఎమ్మెల్యేలకు నువ్వు ఫండ్ ఇచ్చి ఎమ్మెల్యేలను గెలిపించుకున్న సంగతి, ఎమ్మెల్యేలు లోపరుచుకున్న సంగతి తెలిసే కదా నీకు రెండోసారి మంత్రి పదవి కూడా ఇవ్వలే. మరి దాన్ని నువ్వు పసిగట్టలేని దుర్మార్గునివి. నువ్వు నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోక, నీ ఫోన్ ట్యాపింగ్ని నువ్వు సర్దిద్దుకోలేక మా గౌరవ ముఖ్యమంత్రి మీద, మా ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు జోలుతున్నాడు. మరి ఆయన శిష్యుడు ఒక ఆయన దళిత బిడ్డ ఎర్రోల శ్రీనివాస్ కమిటీ చైర్మన్, ఆయన మొన్న మాట్లాడతాడు, మా హరీష్ రావు గురించి ఇంత పెద్దగా మాట్లాడుతున్నారు. అరే నీ హరీష్ రావు ఫోనే ట్యాపింగ్ అయింది, నీ హరీష్ రావుకే పార్టీలో విలువలేదు. ముందుగా నీ హరీష్ రావు మీద మాట్లాడి నీ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన కేటీఆర్ మీద మాట్లాడుతాం. మీ ఎర్రోల శ్రీనివాస్ నోరు ఎట్లుందని అట్లా మాట్లాడుతూ ఒక పద్ధతిగా మనం ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలం ఇలా రాజకీయంగా ఎదుగుతున్నామంటే తెలంగాణలో ఆత్మ గౌరవం ఉంది. ఈ రకంగా భర్త భార్య ఫోన్లు, అక్క చెల్లెల ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు, ఆఖరికి తెలంగాణ ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చిన ఇలా ఈటల రాజేందర్ ఫోన్ కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరు. ఇలా ఆయనకు బీసీ బిడ్డల మద్దతు ఉంది, రేపు మాకేడా మా సీట్ కేసరి పెడతారని చెప్పి బలవంతంగా మెడల్ నూకి బయటికి నూకిరు. అదే హరీష్ రావు గారు పర్సనల్ సెక్రటరీ, పర్సనల్ పిఏ ఐఏఎస్ అధికారి, ఇలా కృష్ణారెడ్డి కానీ అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి ఫోన్ కానీ వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసినప్పుడు మరి ఎక్కడ పోయింది మీ ప్రజాస్వామ్యం, ఎక్కడ పోయింది? ఇలా అచ్చొచ్చిన ఆంబోతు లెక్క ఎగురుతూ ఉన్నాడు కేటీఆర్. ఏదో ఘనకార్యం చేసినా అని చెప్పి నేను సిట్టునే ప్రశ్నిస్తా అని చెప్తున్నాడు. మరి ఇది ఒక సీరియల్ అట. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక్కొక్కరిని ప్రశ్నిస్తుంది ప్రభుత్వం. ప్రజాస్వామ్య బద్ధంగా, లా అండ్ ఆర్డర్ బద్ధంగా ఎవరిని ఎప్పుడు ప్రశ్నించాలి, ఎవరిని ఎక్కడ ప్రశ్నించాలనేది సిట్ అధికారులు చూస్తారు. అది ప్రభుత్వం పని కాదు, ఇలా సిట్ పని. మరి సిట్ పిలిచిస్తే నువ్వేదో శుద్ధపూస లెక్క ఫోన్ ట్యాపింగ్ చేయనట్టుగా నేనేం చేయనట్టు ఎదురుగా అని మాట్లాడుతుండవు కేటీఆర్. తస్మత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా గౌరవ ముఖ్యమంత్రి మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ మీరు 10 ఏళ్ళు చేయనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తుంటే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మీ పార్టీని బతికించాలని, మీరు లైవ్లో బతికుండాలని చెప్పి మా పార్టీ మీద, మా నాయకుల మీద చిల్లర మల్లర మాట్లాడుతున్నావు. ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు కదా అధికారులను లోపరుచుకొని ఇలా అందరి ఫోన్ ట్యాపింగ్ చేసి మళ్ళొక్కసారి అధికారం రావాలని ఇలా నీచపు రాజకీయాలు కొడుగట్టినటువంటి కేటీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పినా